లెన్స్‌కార్ట్ ఇష్యూ మనందరికీ గుర్తుంది కదా! రీసెంట్‌గా ఆ సంస్థ తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు డ్రెస్ కోడ్‌కు సంబంధించి కొన్ని కీలక నిబంధనలు జారీ చేసింది. అందులో హిందువులకు బిందీ పెట్టుకోకుండా అండ్ చేతికి కాషాయ దారాలు ఏమీ కట్టుకోవద్దు అండ్ మెహందీ సైతం పెట్టుకోవద్దు అనే విధంగా ఆ సర్క్యులర్‌లో ఆదేశాలు ఉన్నాయి. అదే సమయంలో ముస్లింలకు మాత్రం హిజాబ్ ధరించే విధంగా వాళ్ళకు నెయిల్ పాలిష్ ఇలాంటివి అవసరం లేదు అనే విధంగా నిబంధనలు ఇచ్చారు. దీంతో పాటు అటు సిక్కులకు సైతం టర్బన్‌ను ధరించేందుకు అవకాశం ఇచ్చారు. కానీ హిందువులపై మాత్రమే పెద్ద ఎత్తున కక్ష కట్టినట్లు వ్యవహరించారు. దీంతో ఇది కాస్త యావత్ దేశవ్యాప్తంగా ఒక పెద్ద వివాదంగానే మారిపోయింది. తద్వారా బాయ్‌కాట్ లెన్స్‌కార్ట్ అనే విధంగా హ్యాష్ ట్యాగ్‌లు సైతం ట్రెండ్ అయ్యాయి. దీంతో లెన్స్‌కార్ట్‌కు సంబంధించి ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ విలువ 4,500 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చింది అని గణాంకాలు సైతం చెబుతూ ఉన్నాయి. అంటే హిందువుల దెబ్బ ఎంత పెద్ద ఎత్తున ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం చేసే ఒక చిన్న ట్వీటో లేకపోతే ఒక వాట్సాప్ స్టేటసో ఏమాత్రం ఇంపాక్ట్ చూపిస్తుంది అని మనం భావించవచ్చు. కానీ ఒక్కో నీటి బిందువు కలిసినప్పుడే ఒక పెద్ద సముద్రంగా మారుతుంది. కాబట్టి ఈ విధంగా హిందువులు చేసిన ప్రయత్నాలకు గాను ఆ కంపెనీకి ఇప్పుడు 4,500 కోట్ల రూపాయల లాస్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.